నమస్కారం. ఈరోజు మనం రైతు మడిపల్లి రవి గారి మిరప పంటలో ఉన్నాము. ఇతనిది వచ్చేసి చెర్ల మండలం, కొయ్యూరు గ్రామం, భద్రాచలం జిల్లా. ఇతను మన దగ్గర విజయశ్రీ ఆగ్రో కెమికల్స్కు సంబంధించినటువంటి స్వర్ణఫల్ మరియు సనెక్సాల్ అనే మందులు మన దగ్గర తీసుకొని అతను డ్రిప్ ద్వారా మిరప పంటకి వాడటం జరిగింది. అదేవిధంగా కంపెనీ ప్రతినిధులు అయినటువంటి శ్రీ దామోదర్ గారు, అదేవిధంగా శ్రీ విజయ్ గారు కూడా మనకు ఈ తోటను చూడటానికి ఈరోజు రావడం జరిగింది. ఈ మందులు వాడిన తర్వాత మన రైతు అయినటువంటి మడిపల్లి రవి గారు అతనికి పంట ఏ విధంగా అనిపించింది, తర్వాత అతను ఏ దశలో ఈ మందును వాడాడు, అవన్నీ అతని స్వీయ అనుభవం ద్వారా తెలుసుకుందాం. బ్రదర్, మీ పేరేంటి? రవి సార్. రవి, మీది ఎక్కడ, ఏ ఊరు? కొయ్యూరు సార్, చెర్ల మండలం, భద్రాచలం. ఓకే. మీరు నా దగ్గర ఈ సనెక్సాలు, స్వర్ణపాలు తీసుకొని వాడారు కదా, మీరు మిరప పంటలో దాన్ని ఏ దశలో వాడారు, ఏ విధంగా వాడారు, మీరు వాడిన తర్వాత తోటలో ఏ విధమైన మార్పులు గమనించారు? సనెక్సాల్ అనేది కాప్ సెట్టింగ్ టైంలో 40 రోజుల నుంచి 45 రోజుల దశలో వాడడం జరిగింది సార్. ఓకే. వాడినాక అప్పుడు కాప్ సెట్టింగ్ కూడా, స్వర్ణపాలు కూడా రెండు కలిపి యూరియాలో కలిపి ఇచ్చాము. ఎట్లా? డ్రిప్ ద్వారా. ఓకే. ఎన్ని కేజీలు ఇచ్చారు? ఎన్ని కిలోలు ఇచ్చారు? ఎకరానికి 3 కేజీలు స్వర్ణపాలు, ఇదే స్వర్ణపాలు 4 కిలోలు, స్వర్ణపాలు 4 కిలో, 2.5 కిలో, స్వర్ణపాలు 2.5 కేజీలు, సనెక్సాలు 3 కేజీలు, రెండు కలిపి డ్రిప్ లో ఇచ్చారు. దానికి ఆ డ్రిప్ లో ఇచ్చేటప్పుడు మళ్ళీ యూరియా గానీ అమోనియా గానీ యూరియా కలిపారు. యూరియా ఎన్ని కిలోలు? 15 కేజీల వరకు. 15 కిలోలు ఒక ఎకరానికి. ఓకే. సో మీరు అవి కలిపి ఇచ్చినప్పుడు మీకు తోటలో ఏ విధమైనటువంటి మార్పులు మీరు గమనించారు? అంటే మొక్క కొమ్మలు వచ్చే దశలో 40 రోజుల దశలో వాడినా అన్నారు కదా, మీకు ఏ విధమైన మార్పులు వచ్చినాయి ఆ మందులు వాడటం? అప్పుడు వాడక ముందు గెన బారుగా వస్తా ఉండే, అది కాప్ సెట్టింగ్ టైంలో స్వర్ణపాలు ఇచ్చిన కాంచి గనుపులు దగ్గరలో వచ్చాయి. దగ్గర గనుపు వచ్చి అక్కడ కాప్ సెట్ అయింది. కాప్ సెట్ అవుతూ ఊడరాలకండగా కాప్ సెట్ అయింది. అసలు అంత మబ్బుల్లో కూడా రాలేదు స్వర్ణపాలు ఇవ్వడం వల్ల. ఓకే. అంటే ఇప్పుడు మీరు మొక్క ఎదుగుదల చూస్తే మాకు అర్థమవుతుంది. ఈ గనుపుల మధ్య దూరం తక్కువ ఉండడం, ఇప్పుడు పూత అంటే అది చాలా రోజులు అయింది వాడి, సెట్టింగ్ కూడా చాలా దగ్గర సెట్టింగ్ అవడం, ఇవన్నీ గమనించారా మీరు మంచిగా? ఓకే. ఇప్పుడు మనకి 40 రోజుల్లో దశలో వాడారు, మనకి సెట్టింగ్ అప్పటి నుంచే సెట్ అయిపోయింది. అయిన తర్వాత మీరు కటింగ్ ఎప్పుడు చేశారు దీన్ని? సంక్రాంతి పండుగ తెల్లారు 17వ తారీఖు చేశారు. సుమారు ఎన్ని క్వింటాలు అయితే కట్ చేసింది? 8 క్వింటాల వరకు. 8 క్వింటాల వరకు ఎండుకాయ. ఇంకా మీకు ఈ తోటలో ఎంత కాపు ఉందని అనుకుంటారు? ఇంకా 20 క్వింటాల కాపు ఉంది. 20 క్వింటాల కాపు ఉంది. ఇంకా డెవలప్ అయ్యి ఇంకా కాసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు ఈ స్వర్ణఫల్ సనెక్సాలు అందించే ఏమైనా చేస్తారా? ఇప్పుడు కటింగ్ చేశాం కదా సార్, ఇస్తాం సార్. ఇప్పుడు కాప్ సెట్టింగ్ కోసం మళ్ళీ సెకండ్ కాపు కూడా మళ్ళీ ఇంకొక కాప్ సెట్టింగ్ కోసం అది అంటే ఫస్ట్ అయిపోయింది, సెకండ్ కూడా అయిపోయింది, థర్డ్ సెట్టింగ్ కూడా రావడానికి మీరు మళ్ళీ ఒకసారి ఈ స్వర్ణఫల్ సనెక్సాలు కల్పిస్తారు. దాన్ని రైతులు ఉపయోగించడం వల్ల డ్రిప్ లో దీని మంచి ఫలితాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా సార్. అసలు అది సనెక్సాలు ఎక్కించినా కాప్ సెట్టింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది. గ్రోత్నెస్ తగ్గలేదు ఎక్కడ కూడా. ఫైనల్ దాకా ఈ రోజు దాకా కూడా ఇక్కడ కింద కాయ ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, ఆల్రెడీ కాయ ఉంది, పైన పూతలు సెట్ అవుతున్నాయి, పిందెలు సెట్ అవుతున్నాయి. అంటే ఈ చెట్టు మాత్రం ఏ ఒడిదుడుకులకి ఇబ్బంది పడలేదు. ఒత్తిడికి గురి కాకుండా ఏ మందు కొట్టినా అబ్జర్వేషన్ బాగా అయింది. ధన్యవాదాలు రవి గారు. సో మీరు ఇంతే మళ్ళీ మిగతా రైతులకు కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేసి ఈ స్వర్ణఫలును సనెక్సాల్ గురించి అంతే మిగతా రైతులకు కూడా వాడే ప్రయత్నం చేయండి. రిజల్ట్ కూడా చాలా బాగుంది. కాబట్టి మనకి చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 8 క్వింటాలు కాపు కోసిండు, 8 క్వింటాలు చిల్లరే కోసిండు మనోడు. సో ఇంకా 20 నుంచి 25 క్వింటాల కాపు ఆల్రెడీ కనిపిస్తుంది మనకి తోటలో. మళ్ళీ ఇంకొక స్టెప్ పడేటట్టుంది. చిగురు ఇదంతా స్టెప్ వస్తుంది. కొత్త కోసి 4వ రోజు, ఇది 4వ రోజు అంతే.
4వ రోజు అయితే తోట ఉండాలి కానీ చాలా నీట్గా ఉంది. కోత కోసినాక కూడా తోట చూడటానికి మంచి ఇగురుతోటి నీట్గా ఉంది.